ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయి కదండి. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకున్నట్లున్నాము, ఇంకొకసారి మాట్లాడుకుందామండి. అసలు వారాహి నవరాత్రులు అంటే ఏంటి? ఏమైనా ప్రత్యేకంగా విధి విధానాలు ఏమైనా పాటించాలా? మామూలుగా మనకు 4 నవరాత్రులు చెప్తారు జయ. మనం రెగ్యులర్గా తరచుగా చేసుకునేవి, అంటే మానకుండా భారతదేశం అంతా అన్ని ప్రాంతాల్లోనూ ఆచరించేవి 2 ముఖ్యమైన నవరాత్రులు. అవేమిటి? దేవి వసంత నవరాత్రులు, శర నవరాత్రులు. అదే శ్రీరామ నవరాత్రులు 9 అయితే దేవీ నవరాత్రులు ఇంకో 9. ఒకటేమో చైత్రమాసంలో వస్తాయి, ఉగాది పండగ నుంచి శ్రీరామనవమి దాకా రాముల వారి పెళ్లి వేడుక, ఈ నవరాత్రులు జరుపుకుంటాం. అక్కడి నుంచి 2వ నవరాత్రులు ఏం చేస్తాము? దేవీ నవరాత్రులు శరత్కాలంలో, ఈ మన ఆశ్వేజ మాసంలో అమ్మవారి పేరుతోటి 9. గణేష్ నవరాత్రులు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు, మనం కూడా చేసుకుంటాం. లేకపోయినా మనం గణపతికి ఒక్క పూజ చేయటం. గణేష్ నవరాత్రులు ఈ నవరాత్రుల్లో చెప్పరు, మన అవకాశాన్ని బట్టి చేస్తాం అది. అయితే ఈ 2 కాకుండా గుప్త నవరాత్రులుగా చెప్పబడే 2 ప్రత్యేక నవరాత్రులు ఉన్నాయి. ఒకటి వారాహి నవరాత్రులు, ఇప్పుడు ఆషాఢ మాసపు తొలి రోజు నుంచి నవమి దాకా. 4వది శ్యామలా నవరాత్రులు, అది మనకి మాఘమాసపు పాడ్యం నుంచి నవమి దాకా వచ్చేవి. ఈ వారాహి శ్యామల మంత్రాధిష్టాన దేవతలుగా చెప్పబడతారు. అయితే ఈ వారాహి నవరాత్రులు అవి ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది. మనకి మనుషులకి ఏమంటారంటే సాధారణంగా జరిగేవి కాకుండా ఏవో చెప్పరానివి, చెప్పలేనివి, తీరనివి, సరిపెట్టుకోలేనివి, అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ జాతకాలు చూపించుకును, లేకపోతే ఎవరైనా గురువు గారిని ఆశ్రయించు ఉన్నప్పుడు ఈ సాధారణ దేవతారాధన కాకుండా ఉగ్ర దేవతారాధన కూడా చెప్పబడుతుంది జాతక రీత్యా. ఓకే. అట్లా రేర్గా అప్పుడప్పుడు ఇది చదువుకోండి అని చెప్పబడే విషయాల్లో దశమహావిద్యలు ప్రత్యేకమైనవి. అలాగే ఈ వారాహి శ్యామల ఇవి మంత్రబోధ ఉండి చేసుకునే వాళ్ళు చెదురుమదురు అక్కడక్కడ కనపడతారు. నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది మనకంటే, ఎందుకంటే వాళ్ళు చండీ పారాయణము అవి చేస్తారు. ఓకే. దసరాల్లో అసలు చండీ పారాయణ అవి మనకు ఉండవు. మనం రోజువారీ అమ్మవారికి ఎంతసేపు అలంకారం చేసుకున్నామా, నైవేద్యం పెట్టామో, ప్రసాదం ఇవాళ రంగు ఏమిటి, వాళ్ళ ప్రసాదం ఏమిటి, వాళ్ళు ఏం పువ్వు సమర్పించాలి, ఇందులోనే ఉండి లలితా సహస్రాలు అవి చదువుకుంటాను తప్ప, లేకపోతే రోజువారీ దేవతకున్న అష్టోత్తరం చదువుకుని సాధారణ పూజ అందరం చేసుకుంటాం. దేవాలయాల్లో విశేషంగా జరిగినా కూడా చండీ పారాయణలు అవి మన ప్రాంతంలో చేయరు, నార్త్లో చేస్తారు. ఓకే. ఈ వారాహి శ్యామల నవరాత్రులు కూడా మనకంటే కూడా బీహారు ఆ వైపు, కాశ్మీర్ వైపు అక్కడ జరుగుతాయట. మనకి తక్కువ, క్రమంగా అది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాటికే తీవ్రమైన సమస్యలుగా పరిణమించేయటం, ఏం చేయాలో తెలీదు. రోజువారీ ఎన్ని పూజలు చేసినా సాటిస్ఫాక్షన్ లభించకపోవటం, లేదా సమస్య తీరకపోవటం. అలాంటప్పుడు ఇట్లా ఒక దేవతని ఆరాధించి బోధతోటే, ఇదేం సొంతంగా ఎవరు మొదలు పెట్టుకోరు, ఎవరైనా చెప్తారు గురువు. ఇప్పుడు మనం చెప్పాము, కొంతమంది స్టార్ట్ చేసుకుంటారు. ఇలా కాకుండా, ఇలా ర్యాండమ్గా కాకుండా ప్రత్యేకంగా మీకు ఈ లక్షణం ఉంది, ఈ సమస్య ఉంది, ఇలాంటిది చేస్తే మీ సమస్య తీరుతుంది అని చెప్పే జ్యోతిషవేత్తలు చాలామంది పెద్దవారు ఉన్నారు. ఇటీవల కాలంలో అది పెరిగింది. అందుచేత విరివిగానే మనం శ్యామలా నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని చూస్తున్నాం. ఓకే. యాక్చువల్గా ఆషాఢ మాసం మనకి అమ్మవారి ఆరాధన మన ప్రాంతాల్లో ఉన్నది. ఏం చేస్తాం, తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇది అమ్మవారు పుట్టింటికి వచ్చే కాలంగా భావిస్తారు. ఈ లెక్కతోటి ఇక్కడ జరుపుతాం. దాని సంగతి మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మనం వారాహి దగ్గరికి వద్దాం. ఈ వారాహి దేవత సప్తమాతృకలలో ఒకరు. నిరుడు కూడా ఇంచుమించు ఇదే మ్యాటరే చెప్పాం. అవునండి. అయితే ఈ సప్తమాతృకల మాతృక అంటే తల్లి. ఈవిడ ప్రత్యేకంగా మన ఆహారము, మన ఆవాసాన్ని చూస్తుంది వారాహి. మనకి వారాహి అనగానే ఆదివరాహమూర్తి తడుతున్నాడు కదా, ఆ శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో ఒకటైనటువంటి ఆదివరాహమూర్తి ఆయన యొక్క స్త్రీ రూపంగా చెప్తారు. ఒకటి. రెండోది, మనకి లలితా సహస్రనామంలో అమ్మవారికి మంత్రులుగా, అంటే ఆమె పరివార శక్తుల్లో ప్రధాన శక్తిగా వారాహిని చెప్తారు. మనం కాంచీపురం కనుక తరచుగా వెళ్ళేవాళ్ళు ఒకసారి వెళ్ళినా గమనించండి, కంచిలో కామాక్షి అమ్మవారికి కుడివైపుగా మనం ఇట్లా నిలబడితే ఇటువైపు కనపడతారు, వారాహి అమ్మ కనిపిస్తారు. వారాహి విగ్రహం ఉంది అక్కడ.
అక్కడ ప్రత్యేకంగా ఏం పూజ చేస్తారు అనేది వాళ్ళు ఏదో తమిళ్లో చెప్పినా నాకు పెద్దగా అర్థం కాలేదనుకో. కానీ వారాహి అమ్మ దగ్గర తీర్థం పుచ్చుకుంటాం మనం. లోపలికి వెళ్తే మనం బయట నుంచి దర్శనం చేసుకొస్తే బయటికే వెళ్తాం. ఏ అభిషేకానికో డబ్బులు కట్టిన వాళ్ళు అవకాశం ఉండి లోపల అంతరాలయ దర్శనానికి కనుక వెళ్తే వారాహి అమ్మవారితోటి కామాక్షితో పాటుగా యువతల ఆమె లోపల ఉంటారు కదా, పెద్ద తల్లి లోపల ఉంటుంది. అంతరాలయం లోపలే కామాక్షి కూడా కనిపిస్తారు. వారాహి కూడా కనిపిస్తుంది. అదే వారాహిదేవి కూడా కనిపిస్తారు, ప్రత్యేకంగానే కనిపిస్తారు. ఇప్పుడు ఈ వారాహి మనకి అన్నము ఆవాసము ఇస్తుంది. ఈ ఆదివరాహమూర్తి మనకేమి ఇచ్చాడు? ప్రపంచానికి భూమిని ఉద్ధరించాడు. మనం ఏదైనా ఇల్లు వాకిలి కొనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఆదివరాహ స్వామిని కొలుస్తాం. వారాహిని కొలిసినా మనకు అది లభిస్తుంది. ఆహారము ఆవాసము, మనం ఇల్లు కావాలన్నా తిండి అంటే మనకి తరతరాలుకి సరిపడే అంత మనకి ఇది కావాలన్నా కూడా పంటలు పాడి పంటలు వ్యవహారాల్లో ఆహారం అంటే పంటలే కదా. అవునవును. వీటికి సంబంధించి వారాహిని ఆరాధిస్తే మంచి అవకాశం లభిస్తుంది. ఆడపిల్లలు అత్తారిళ్లలో కుదురుకోలేకుండా ఉంటారు, వాళ్ళకి కూడా వారాహి పనిచేస్తుంది. ఈ అమ్మవారిని ప్రత్యేక ఆరాధన విషయాలు ఎలా ఉన్నా సరే ఇప్పుడు మనం అవన్నీ చేయలేం. సింపుల్ ఆరాధన చెప్తాను, నేను కూడా చేసేదే. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మీకు కుదిరితే ఏదైనా ఒక చిన్న ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకోకపోయినా పర్వాలేదు, దొరికితే పెట్టుకోవచ్చు. దొరికితే చిన్న ఫోటో పెట్టుకోండి, పసుపు బొట్టు గంధము బొట్టు పెట్టండి, దీపారాధన చేయండి. వారాహికి సంబంధించిన బోలెడన్ని స్తోత్రాలు దొరుకుతున్నాయి. రోజువారీ పూజలోనే ఆమె కోసం ఆ స్తోత్రం చదువుకోండి. ఈ 10 రోజులు ఒక నియమం పెట్టుకోండి. 10 అంటున్నా కానీ 9 రోజులు ఒక నియమం ఉంచుకోండి. 9 రోజులు మీరు వెజిటేరియన్స్ అయితే ఒక పొద్దో, లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటము, ఓకే, తెల్లవారే దీపం పెట్టడము, ఇవన్నీ అని చెప్పట్లేదమ్మా. అన్నీ చేయగలిగితే మహత్తరంగా ఉంటుంది. ఏదో ఒక నియమం పెట్టుకోండి. ఈ 9 రోజులు ప్రత్యేక పూజా విధానం ఉంది కదా, 9 రోజులు నియమం పెట్టుకోండి. ప్రతిరోజు అన్న నివేదన, ఇదొక నియమం. ప్రతిరోజు పానకము పెసరపప్పు వడపప్పు నానబెట్టి పెట్టడము, రోజు ఒక కొబ్బరికాయ కొట్టడము, రోజు ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటం. అమ్మవారి పెట్టి ఒక తాంబూలాన్ని సమర్పించి ఆ తాంబూలాన్ని సాయంకాలం లోపల ఎవరైనా ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టి ఇవ్వటం. రోజు ఒకరికే ఇచ్చినా పర్వాలేదమ్మా, ఏం తప్పులేదు. ఓకే, ఇలాగా. ఇక అక్కడి నుంచి ఇవి ద్వాదశ నామావళి ఉంది. వారాహి ద్వాదశ నామావళి చాలా సింపుల్గా మనకి స్తోత్ర నిధి వాటిలలో దొరికేస్తుంది. సింపుల్గా ఉంటుంది. చిన్న స్తోత్రం కూడా ద్వాదశ నామ స్తోత్రము లభిస్తుంది, ద్వాదశ నామావళి లభిస్తుంది. ఒక పెద్ద గంట సేపు చేయలేకపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా సింపుల్, అది చదువుకోండి. ఓకే. అమ్మవారికి కుంకుమ ఇంతంత పోసేయకండి, ఒక్క చిటిక కుంకుమ పట్టుకుని ఇట్లా పట్టుకోవటం. మీ స్తోత్రం పూర్తయ్యాక అది సమర్పించి దండం పెట్టుకోండి. మీరు వండే అన్నం, మీరు పెట్టే భోజన ఖర్చుతో భోజనం ఎంత అన్నం పెడతారో దానికి ఈ పూజకి సరిపోతుంది. బాగా చేయదలుచుకుంటే ఇంకా మీ ఇష్టం. మీరు ప్రతిరోజు చాలామందికి భోజనం పెడతా, ఇంతంత ప్రసాదం ఉండి అందరికీ పెడతానంటే అవన్నీ మీ ఇష్టం. అన్న నివేదన చాలా మంచిది. అమ్మవారికి పానకము వడపప్పు పెట్టుకోవచ్చు, ఏవైనా ఫలాలు నివేదించుకోవచ్చు. 2 పూటలా చేయగలిగితే కూడా మంచిదే. అదే స్తోత్రం 9 రోజులు చేసుకోండి. ఇట్లా ఏది ఏమైనా మన శక్తి మేర, ఇంకంతే మన శక్తి మేర చేసుకోవటము. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే మనము 9 రోజులు దీక్షగా ఏదైనా ఒక విషయం పూజించదలుచుకున్నామంటే నియమం పెట్టుకోవటం చాలా మంచిది. అవసరం అంటల్లా నేను, మంచిది. నియమాలు పెట్టుకుని చేయగలిగే వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు చేసుకుంటారు. ఇదేదో బాగుంటుందిట చేద్దాము అని అనిపిస్తే చేసుకోండి. 9 రోజులు దీపం పెట్టడము, రోజు మామూలుగా రోజువారీ దీపం పెట్టే అలవాట్లేదు, ఈ 9 డేస్ పెట్టండి. పొద్దున్నే చేసేసేయండి, సాయంకాలం కూడా దీపం పెట్టండి. సాయంత్రం దీపం అలవాటు లేని వాళ్ళు 2 పూట్లా పెట్టే దీపం పెడతానన్న నియమం కూడా పెట్టుకోవచ్చు. మీరు చెయ్యగలిగే నియమాన్ని పెట్టుకుని ఖచ్చితంగా దాన్ని పాటించండి. మీకు వారాహితో పాటు ఆమెను మీ కొలవాలన్న మీ దృక్పథం ఉంది కదా, అది మీకు ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఇంతే పద్ధతి. దేనికైనా మన దసరా నవరాత్రుల్లో కూడా అంతే పెద్దగా చేయగలుగుతాం, చేయలేము. దేవాలయ సందర్శనం కూడా చేయొచ్చు. మనకి సమీపంలో వారాహి దేవాలయాలు తక్కువే కనపడతాయి. అవునండి కదా. నేను వారాహి దేవాలయాన్ని ఎక్కడ చూశానంటే రామకృష్ణాపురంలో, ఆర్కేపురం అంటే ఇక్కడ దిల్సుఖ్ నగర్ అవి దాటాక, కావాలంటే మ్యాప్లో చూడండి. 2 పీఠాలు ఉన్నాయి పక్క పక్కనే. వారాహి
ప్రత్యంగిర పక్క పక్కనే ఉన్న దేవస్థానం ఒకటి. అమ్మవార్లు ఇద్దరు ఇట్లా చక్కగా ఎంత బాగున్నాయో జయ విగ్రహాలు, పరమాద్భుతంగా ఉన్నాయి. పురాతన ఆలయమేనా? కాదు, ఇటీవల కాలంలోనే నిర్మించబడింది అది. ఎప్పటి నుంచో అక్కడ ఉంది ఒక సంస్థ, చాలా కాలంగా, ఒక 30 ఏళ్ళుగానో 40 ఏళ్ళుగానో ఉంది. పక్కనున్న ఆలయంలో అమ్మవారు ప్రత్యంగిరగా కనపడతారు. ప్రత్యంగిర అంటే నరసింహముఖం, స్త్రీ స్వరూపం, ప్రత్యేకంగా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే చూడండి, ఈ 10 రోజుల్లో చూస్తారో, తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే చూస్తారో మీ ఇష్టం. రెండు పక్క పక్కనే ఉన్నాయి. రామకృష్ణాపురం వరకు ఖచ్చితంగా చెప్పగలను. ప్రత్యంగిర ఆలయం కమాన్ లాగా ఒకటి కనపడుతుంది, అందులోపలికి వెళ్తే మనం ఈజీగానే పట్టుకోవచ్చు. మ్యాప్లో దొరుకుతుంది, అంతే, ట్రై చేయండి. 2 సంస్థలు పక్క పక్కనే ఉన్నాయి. 2 చోట్ల విశేషమైన అర్చన ఉంది, అద్భుతమైన దర్శనాలు ఉన్నాయి. చాలా బాగుంది. చిన్న చిన్నవి ఇవి, చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల పురాతన ఆలయాల్లో ఎక్కడైనా వారాహి స్వరూపం అమ్మవారి దేవాలయాల్లో ఉంటే కనుక, ఇంకొక వారాహి దేవాలయం ఎక్కడ చూశానంటే నేను, ఇది హెచ్ఎంటి ఆఫీసర్స్ కాలనీ సికింద్రాబాద్, అక్కడ కూడా ఒక మఠం వారి ఆధ్వర్యంలో సింహవారాహి అమ్మవారు ఇంత ఉన్నారు. చాలా బాగుంది, చిట్టి దేవాలయమే కానీ అమ్మవారు మంచి కళగా చాలా పవర్ఫుల్గా కనపడ్డారు. అక్కడ ఏవో హోమాలు అవి జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ కూడా రామకృష్ణాపురంలో కూడా హోమాలు అవి విశేషంగా జరుగుతాయి. అవకాశం ఉంటే చూడండి, ఏం లేదు. మీరు చేయదలుచుకుంటే ఈ 9 రోజుల్లో ఏదో ఒక్క రోజైనా చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ, అంతకంటే ఏం లేదు. ఇంక మనకి మంచిది. జాతక దోషాలు ఏమైనా ఉంటే, పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా, ఆడపిల్లలు అత్తవారిళ్లలో ఇబ్బంది పడుతున్నా, అబ్బాయిలు అత్తవారిళ్లలో ఇబ్బంది పడుతున్నా చేసుకోవచ్చు. అదేనండి. సమాధానం దొరకని ప్రశ్నలు, పంటలతో ఇబ్బంది, పొలాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, స్థలాలు ఎక్కడైనా ఇరుక్కుపోయి వెనక్కి రాని వాళ్ళు, అమ్మదాం అనుకుంటాం ఎప్పటికీ అమ్మలేని వాళ్ళు, కొనాలనుకుంటున్నాం కొనటం కుదరని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వారాహిని ఆరాధన చేసుకోవచ్చు. వారాహి ఆరాధన సంవత్సరం అంతా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఈ ప్రత్యేకమైన దినాలన్నప్పుడు, ఇలాంటప్పుడు అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. ఇది ఉగ్రదేవతారాధనగా భావించద్దు. మామూలు మనం చేసుకునే ఈ చిన్న పూజ సాధారణ దేవతారాధన కిందే వస్తుంది. ఓకే, మనం ఏం చేయటం లేదు. మనం ఏం చేస్తాం, అమ్మవారికి ఒక అష్టోత్తరమో, ఒక చిన్న స్తోత్రమో, ద్వాదశనామావళి ఏదైనా ఒకటి చదువుకుంటాం. మామూలుగా మన ఇళ్లలో నవరాత్రుల పూజల్లో ఏం పెట్టుకుంటామో, నివేదన పాయసాన్నం చేయొచ్చు, రోజు పులిహోర చేసి పెట్టచ్చు, రోజు పాయసాన్నం చేసి పెట్టచ్చు, రోజు పులగం చేయొచ్చు, అన్నం మీద కాస్త నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్కేసి నివేదన చేయొచ్చు, పనికొస్తుంది. ఓకే, మీరు అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోండి. వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.